ఓకే. ఫస్ట్ 3 మ్యాచెస్‌కి రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కి కెప్టెన్‌గా రయాన్ పరాగ్‌ని అపాయింట్ చేశారు. ఏంటి సార్ రీజన్ ఏంటి విషయం? రీజన్ ఏంటంటే సంజు శాంసన్కి రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అతని వేలికి గాయమైంది. ఓకే. సో దాని నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అతను. సో హీ విల్ ప్లే యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు కాబట్టి కేవలం బ్యాటింగ్ మాత్రం చేస్తాడు. ఫీల్డ్లో ఉండడు అతను. ఓకే. ఫీల్డ్లో ఉండడు, కీపింగ్ కూడా చేయడు. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ కెనాట్ బి ది క్యాప్టెన్. అందుకని రియాన్ పరాగ్ని క్యాప్టెన్ చేశారు. అతను ఓన్లీ యాక్టింగ్ క్యాప్టెన్. ఫీల్డింగ్ టైంలో అతను క్యాప్టెన్గా ఉంటాడు, టాస్ టైంలో అతనే ఉంటాడు. బట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇట్ విల్ బి సంజూస్ టీమ్ వితౌట్ ఎనీ డౌట్. ఓకే. ఈ ఐపీఎల్ చూస్తున్న ప్రతి ఒక్కరి మైండ్లో మెదులుతున్న క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ధోనీస్ లాస్ట్ సీజనా అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీనికి ఆన్సర్ మీరేం చెప్తారు సార్? దాంట్లో ఇది ఎప్పుడు కామనే ఉంటుంది, దాంట్లో ఫుల్ స్టాప్ ఉండదు ధోని విషయంలో. ఎందుకంటే ధోని సీజన్ బై సీజన్ వెళ్తున్నాడు. మనం దాదాపు 2020 నుంచి అడుగుతున్నాం. 2020లోనూ 21లోనూ ఒకసారి అడిగారు అతన్ని డైరెక్ట్గా లైవ్లో అడిగారు, నువ్వు రిటైర్ అవుతున్నావు అన్నట్టుగా. అంటే డెఫినెట్లీ నాట్ అన్నాడు. ఆ డెఫినెట్లీ నాట్ అనేది మనం గత 3 సీజన్లుగా వింటూనే వస్తున్నాం. ఏంటంటే ధోని అతనికి కొంచెం నీ ప్రాబ్లం ఉంది, బట్ దాన్ని మెల్లగా ఓవర్కమ్ అవుతున్నాడు. అండ్ కీపింగ్ మాత్రం చేస్తాను. కీపింగ్ చేసిన పెద్ద రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ కూడా ఎలా చేస్తున్నాడు అతను? ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ సమ్ 10-12 డెలివరీస్. లాస్ట్ 2-3 ఓవర్స్ ఆట మిగిలి ఉన్నప్పుడు మాత్రం బ్యాటింగ్ వస్తున్నాడు. వచ్చిన దానికి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్ ఈ స్ట్రైక్ రేట్ ఈజ్ అరౌండ్ 230-240 స్ట్రైక్ రేట్తో అతను 6లు 4లు కొట్టాడు. సో ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు. సో టీంకి అతని వాల్యూ 100% ఉంది. సో అతను ఫీల్డ్లో ఉంటే అతను బౌలర్స్కి ఇచ్చే ఇన్పుట్స్ కానీ, అతను చేసే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, మిగతా అతని నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ కానీ అది ప్రైస్లెస్. సో ధోని ప్రెజెన్స్ ఉంటుంది. ధోని సీజన్ బై సీజన్ వెళ్తాడు. ఈ సీజన్లో ఒకవేళ ట్రాఫీ గెలిస్తే టీం బాగుందని మనం అనుకున్నాం, అప్పుడు ఒక హై నోట్లో అతను నిష్క్రమించవచ్చు. కానీ వీ కెనాట్ బీ షూర్ అబౌట్ ది. అతను ఏంటంటే నెక్స్ట్ ఇయర్ చూస్తాడు. నెక్స్ట్ ఇయర్ కూడా ఫిట్గా ఉన్నాను నేను, ఆల్రెడీ 43 ఫిట్గా ఉన్నాను నేను, నాకు మై నీ ఈజ్ హోల్డింగ్ అప్, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఆడగలను అనుకుంటే విల్ ప్లే. ఎందుకంటే అతను హీఈస్ నాట్ పుట్టింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ హిస్ బాడీ. కీపింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ కొద్దిపాటి బ్యాటింగ్ మాత్రం చేస్తున్నాడు. కానీ అతని ప్రెజెన్స్ ఇన్ ద మిడిల్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ హీ విల్ ఎక్స్టెండ్ హిస్ కెరియర్. ఎందుకంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఫిట్గా ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 40 years old, ఈజ్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ క్రికెటర్స్. మంచి క్యాచ్లు పడతాడు ఇప్పటికి కూడా. అలాంటప్పుడు ఏజ్ గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఈ కంప్లీట్ మ్యాచెస్ అన్ని విషయాలలో కెప్టెన్స్ మెయిన్గా ఈసారి జరగబోయే సీజన్లో అందరు కెప్టెన్స్ కూడా ఇండియన్సే ఉన్నారు. కేవలం ఒక్క టీంకి మాత్రమే, అది ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ మాత్రమే. ఇది ఎందుకు ఈ మార్పులు ఏంటి? ప్రతి సీజన్లో కనీసం 2-3 మనం చూసేవాళ్ళం, కానీ ఈ సీజన్లో మాత్రం ఒక్కరే. ఎందుకంటే ఫారిన్ క్యాప్టెన్స్ విషయంలో కొంత ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే క్యాప్టెన్ మీకు ఫామ్లో లేకపోయినా అతను కంటిన్యూ చేయాలి. అందులో యూ కెన్ ఓన్లీ ప్లే 4 ఫారిన్ ప్లేయర్స్. మీ దగ్గర మంచి మంచి ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు, మీరు వాళ్ళని ఏరుకోరి తెచ్చుకుంటారు. కానీ మీ క్యాప్టెన్ ఫామ్లో లేకపోతే యూ కెనాట్ డ్రాప్ యువర్ క్యాప్టెన్. సో దానివల్ల చాలా టీమ్స్ ఇబ్బంది పడుతున్నాయి. అందుకని ఏంటంటే చాలా టీమ్స్ క్యాప్టెన్ని తమ లోకల్ మ్యాన్, మీరు చూడండి రజత్ పటిదార్ పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ కాదు, అతనికి బ్రాండింగ్ పెద్దగా, అతని బ్రాండ్ ఇమేజ్ ఏం పెద్ద ఉండదు. అయినా కూడా ఆర్సీబీ ఆప్టెడ్ ఫర్ హిమ్. అలాగే మీకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోండి, అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ ఇచ్చారు. ఫాఫ్ డు ప్లెసిస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, అయినా అతన్ని వైస్ క్యాప్టెన్ మాత్రం చేశారు. అలాగే కేకేఆర్ అజింక్య రహానే పిల్లర్. అజింక్య రహానే ఈజ్ నాట్ ఏ T20 ప్లేయర్. T20 న్యాచురల్ ప్లేయర్ కాదు అతను, ఈజ్ బేసికలీ టెస్ట్ ప్లేయర్. అయినా కూడా అతను ఎందుకు తీసుకున్నారంటే ఇండియన్ క్యాప్టెన్ ఉంటే వాళ్ళకి ఒక ఎసులుబాటు ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మీ ప్లేయర్స్ చాలామందికి ఇంగ్లీష్ వచ్చే అవకాశం లేదు. యంగ్స్టర్స్ వస్తారు కొంతమంది, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా క్యాప్టెన్కి చాలా. సో ఆ టీమ్స్ అన్ని రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిన కొత్తలో ఆల్మోస్ట్ 50% టీమ్స్కి ఫారిన్ క్యాప్టెన్స్ ఉండేవారు, బిగ్ నేమ్స్ ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ వాంటెడ్ ఇండియన్ క్యాప్టెన్. అయితే మన ఎస్ఆర్హెచ్కి ఏంటంటే బికాస్ కమిన్స్ హ్యాస్ డన్ సో వెల్, కమిన్స్ బాగా పర్ఫామ్ చేశాడు. ఎస్ఆర్హెచ్కి ఆ హిస్టరీ కూడా ఉంది. ఎస్ఆర్హెచ్ మొదటి నుంచి కూడా యాడమ్ గిల్క్రిస్ట్ కానీ, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, ఎయిడెన్ మార్క్రమ్ అంతా ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఫారిన్ క్యాప్టెన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసాం మనం. ఓకే, అంటే ఈ సీజన్ మొత్తం మీద హూ విల్ బి ద ఎమర్జింగ్ ప్లేయర్? సో మీ ఐడియాకి తగ్గట్టు. ఎమర్జింగ్ ప్లేయర్ చెప్పడం కూడా చాలా కష్టం. ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరవుతారు అనేది నా దృష్టిలో రాబిన్ మింజ్ అని ఉన్నాడు. రాబిన్ మింజ్
చాలా బిగ్ హిట్టింగ్ అతని క్రిస్ గేల్ అంటారు, జార్ఖండ్ క్రిస్ గేల్ అంటారు. అతన్ని ముంబై వాళ్ళు గ్రూమ్ చేసి చాలా అతని మీద హోప్స్ పెట్టుకున్నారు. ముంబైకి అతనే కీపింగ్ చేయొచ్చు. ర్యాన్ రికల్టన్ ఉన్నాడు, ర్యాన్ రికల్టన్ ఫారినర్ కాబట్టి అతను ఆడతాడా విల్ జాక్స్ ఇద్దరిలో ఒకరినే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ దే ఫైండ్ దట్ విల్ జాక్స్ ఈజ్ ఎ బెటర్ ఓపెనర్ దాన్ రికల్టన్ అంటే దే విల్ గో విత్ విల్ జాక్స్. అలాంటప్పుడు మింజ్ కీపింగ్ చేస్తాడు. అతన్ని బాగా ట్రైన్ అప్ చేశారు. అతను లాస్ట్ సీజన్ యాక్చువల్గా గుజరాత్కి ఆడాలి, కానీ ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ వల్ల ఆడలేదు అతను. సో ఈసారి అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి. బిగ్ హిట్టింగ్ చేస్తాడు, అతన్ని ఫినిషర్గా యూజ్ చేస్తారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ నెట్స్లో కూడా బిగ్ షాట్స్ కొడుతున్నాడు అని చెప్పి అంటున్నారు. సో ఐ థింక్ రాబిన్ మింజ్ అండ్ వైభవ్ సూర్యవంశీ 13-year-old బాయ్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్, అతని మీద కూడా చాలా, ఎందుకంటే అతను ఎవరు పిక్ చేశారు, రాహుల్ ద్రావిడ్ పిక్ చేశారు. రాహుల్ ద్రావిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కానీ అండర్-19 టీమ్స్తో వర్క్ చేసినాడు. సో జూనియర్ లెవెల్లో ఏ ప్లేయర్ ఏ రకంగా ఆడతాడో అతను బాగా తెలుసు. సో ఎవరిని ఎప్పుడు లాంచ్ చేయాలో కూడా తెలుసు. ఈ సీజన్లో అతను ఆడిస్తారు. అతని మీద కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అలాగే చెన్నైలో అంశుల్ కాంపోజ్ అని ఒక బౌలర్ ఉన్నాడు, ఫాస్ట్ బౌలర్, బట్ వీ కెనాట్ బి షూర్. ఎందుకంటే చెన్నైలో ఉన్న సెటప్లో అతనికి 11లోకి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందో లేదనేది కొంత డౌట్ ఉంది. మంచి యంగ్స్టర్స్ ఉన్నారు. అనికేత్ వర్మ ఫర్ సన్ రైజర్స్, హీ కుడ్ బి ద ఎమర్జింగ్ ప్లేయర్ దిస్ టైమ్. అలా అంకుష్ రఘువంశీ ఇన్ కేకేఆర్. దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్. ఓకే, అంటే కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి సార్? తనకి కెప్టెన్సీ ఇస్తారేమో అని అనుకున్నాము, కానీ అది జరగలేదు. కేఎల్ రాహుల్ ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా క్యాప్టెన్సీ రాడార్లోంచి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే అతను చాలా ఇంట్రోవర్టెడ్గా ఉంటాడు, అతను క్యాప్టెన్గా మెటీరియల్ కాదు అన్నట్టుగా భావిస్తున్నట్టుగా ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా ఉంది. సో అతను క్యాప్టెన్గా కంటే అది క్యాప్టెన్సీ లేనప్పుడు అతను బాగా ఆడతాడు. అతను అలాంటి ప్లేయర్ని మనం ఫ్రీగా వదిలేయాలి అని చెప్పి టీమ్స్ డిసైడ్ చేసినట్టుగా ఉన్నాయి. అతను కూడా క్యాప్టెన్సీ రిఫ్యూజ్ చేశాడని కూడా మనకు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. సో ఐ థింక్ హీ ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్ నో. ఎందుకంటే రీసెంట్గా టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు ఆస్ట్రేలియాలో. తర్వాత హ్యాడ్ ఛాంపియన్స్ ట్రోఫీలో వన్ ఆఫ్ ది కీ పర్సన్స్, మన విక్టరీ దాంట్లో కీ ప్లేయర్ అతనే. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా అతను చాలా హెల్ప్ చేస్తుంది. అతను మిడిల్ ఆర్డర్లో ఆడతాడు అంటున్నారు. ఈ ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ హిమ్. సో అతను చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేస్తాడు. స్ట్రైక్ రేట్ విషయంలో ఎప్పుడు ఇష్యూస్ ఉంటాయి, బట్ ఈసారి అతను బిగ్ హిట్టింగ్ కూడా చేస్తాడని నాకు ఎందుకో ఒక గట్ ఫీలింగ్ కలుగుతుంది. సో డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సీజన్ దిస్ టైమ్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మేనేజ్మెంట్తో ప్రాబ్లమ్స్, క్యాప్టెన్సీ ఇవన్నీ కూడా బర్డెన్ అయిపోయింది అతను. సో అతను ఫ్రీగా వదిలేస్తే అంత మంచి ప్లేయర్, గిఫ్టెడ్ ప్లేయర్, ఐ థింక్ విల్ బికమ్ ఎ బిగ్ అసెట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ అని అనుకుంటున్నాను. సార్ ప్రాక్టీస్ మ్యాచెస్ అనేది అన్ని టీమ్స్లలో జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ స్క్వాడ్ లెవెల్ కూడా చూసుకుంటే మినిమం 22 మెంబర్స్ ఉండేటట్టున్నారు. కాబట్టి ఆ ప్రాక్టీస్ మ్యాచెస్లో ఒక్కొక్క టీం యొక్క స్కోర్ చూస్తూ ఉంటే 250, 280, 290 ఇవన్నీ చూస్తున్నారు, కానీ అక్కడున్న బౌలింగ్ అంత ఎఫెక్టివ్ లేదా అని కూడా అనిపిస్తుంది సార్. అంటే బేసిక్గా ఏమవుతుందంటే జనక, ఇప్పుడు బౌలర్ ఎలాంటి వాడైనా నేను అవుట్ అయినా పర్వాలేదు, ఇది ఓన్లీ ప్రాక్టీస్ మ్యాచ్. బ్యాట్స్మెన్కి ఒక విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఇష్టం వచ్చినట్టు బిగ్ హిట్టింగ్ వస్తుంది. అది మ్యాచ్ సిచ్యుయేషన్లో మీ మీద ప్రెషర్ ఉంటుంది, పర్ఫామ్ చేయాలి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఇక్కడ దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇది కొంత ఇది కూడా ఉండొచ్చు. ఈ రకమైన స్కోర్లు మనం చేయాలని చెప్పి టీమ్స్ ఒక ప్రొజెక్షన్ కూడా ఇస్తుండొచ్చు. సో దే మైట్ హావ్ ఇన్స్ట్రక్టెడ్ బౌలర్స్ not to bowl some full tosses, bowl some rank short balls, half trackers చేయండి అని చెప్పి ఉండొచ్చు ఇట్లా. ఎందుకంటే దే వాంట్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్. ఆ రకమైన సిచ్యుయేషన్ కూడా కావచ్చు. అంటే ఇది ఓన్లీ ఒక గెస్ మాత్రమే. సో మనం నీడ్ నాట్ మేక్ టూ మచ్ అవుట్ ఆఫ్ దోస్ ప్రాక్టీస్ మ్యాచెస్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే బ్యాట్స్మెన్ సెంటర్ వికెట్ ప్రాక్టీస్ అవుతుంది, కొంచెం అందరికీ కాస్త మ్యాచ్ ఫీలింగ్ వస్తుందని తప్ప దాంట్లో స్కోర్స్ని వాళ్ళు ఎలా కొట్టారు ఇవన్నీ కూడా మనం పెద్దగా కొత్త ప్లేయర్స్ ఎవరైనా బాగా ఆడుతున్నారు, పెద్ద హిట్స్ కొడుతున్నారు, అదంటే దాన్ని మనం కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు. కానీ దాని స్కోర్స్ విషయంలో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాక్టీస్ మ్యాచెస్లో చూసేటప్పుడు నాకు అదే అనిపించింది, అరే స్కోర్స్ చూస్తున్నారు కానీ అవతల బౌలింగ్ అనేది పట్టించుకోవాలి కదా. బౌలింగ్ ఇస్ వన్ థింగ్, దిస్ గేమ్ హ్యాస్ బికమ్ ఎ బ్యాట్స్మెన్స్ గేమ్. ఐపీఎల్ అనేది కేవలం బ్యాట్స్మెన్ గేమ్గా మారిపోయింది. ఈసారి 300+ కూడా వచ్చేస్తుందని చెప్పి బోల్డ్ అంతా గెస్ వర్క్ అంటే నడుస్తుంది. అంత ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. ముఖ్యంగా SRH 300 కొడతారు అని SRH ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆ ఫైర్ పవర్ కూడా ఉంది. SRH 300 ఆ బ్యారియర్ బ్రేక్ చేస్తారనుకుంటున్నారు. లాస్ట్ టైం చూస్తేనే వాళ్ళు
టాప్ ఐపీఎల్ టాప్ స్కోర్స్లో 3 స్కోర్స్ ఎస్ఆర్హెచ్వే ఉన్నాయి. యా సో 287 దాకా వెళ్ళారు లాస్ట్ టైం. ఈసారి ఆ 300 బ్యారియర్ కూడా బ్రేక్ చేస్తారని అనుకుంటున్నారు. సో ఇట్ హాస్ బికమ్ బ్యాట్స్మెన్. ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల బౌలర్స్ కొంత ఓవర్ దొరికింది, బట్ చాలా మార్జినల్ ఎఫెక్ట్. ఏం పెద్ద తేడా. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో యూ హ్యావ్ లెంత్ అండ్ యువర్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8, నెంబర్ 9. సో ముందున్న బ్యాట్స్మెన్కి ఎలాంటి వాళ్ళకి లైసెన్స్ టు కిల్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. నేను అవుట్ అయినా నాకు వెనకాల బౌల్ అంత బ్యాటింగ్ ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లో ఇట్స్ ప్యూర్లీ బ్యాట్స్మెన్స్ గేమ్. సో బౌలింగ్ అనేది బౌలర్స్ ఆల్మోస్ట్ బౌలింగ్ మిషన్స్ లాగా మారిపోయారు ఇప్పుడు ఇటీవల కాలంలో. యా అండ్ మీ వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను సార్. యూజువల్గా అందులో కూడా మీరు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చూశాను. ఏంటంటే ఐపీఎల్ టికెట్స్ కాస్ట్ అనేది కూడా టూ హైగా ఉన్నాయని. అవును. సో ఏంటి అది సామాన్యుడు భరించగలుగుతాడా లేదా ఏంటి సార్ అది? ఇప్పుడు ఒకటి జనక, ఇప్పుడు ఐపీఎల్కి ప్రధాన పోషకులు, ఐపీఎల్ కానీ క్రికెట్ కానీ ప్రధాన పోషకులు ఎవరు? కామన్ మ్యాన్. మన ఇండియాలో ఇన్ని కోట్ల మంది క్రికెట్ ఫాలో అవుతున్నారు కాబట్టి మన దేశం క్రికెట్లో ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. మన క్రికెట్ బోర్డుకి కాసుల వర్షం కురుస్తుంది. కానీ కామన్ మ్యాన్కి కనీసం వెళ్ళి మ్యాచ్ చూసే అవకాశం లేకపోతే ఎట్లా అవుతుంది? టికెట్ రేట్లు ₹1000 లోపు ఉండాలి, కానీ 800 మినిమం టికెట్ ఉంటే పర్వాలేదు. సినిమా టికెట్లు కూడా ఇప్పుడు 500 దాకా ఉంటున్నాయి, అయినా చూస్తున్నారు సినిమాలు. సో 800 పెడితే ఏదో ఒక మ్యాచ్ అయినా చూస్తారు. అలా కాకుండా 1000, 2000, 3000 ఇష్టం వచ్చినట్టు అవి అయిపోతే బ్లాక్లో కొనుక్కుంటే ₹1000 టికెట్ బ్లాక్లో అమ్మితే 5000 ఉంటాయి. సో ఈ కామన్ మ్యాన్ కంప్లీట్గా దూరం అయిపోతున్నారు. కామన్ మ్యాన్కి మ్యాచ్ చూసే అవకాశం లేకపోతే సరే టీవీలో చూసుకోండి అంటే టీవీలో చూసుకోవడం వేరే. టీవీలో వెళ్ళి నా విరాట్ కోహ్లీ ఫ్యాన్, నేను ధోని ఫ్యాన్, రోహిత్ శర్మ ఫ్యాన్, ఐ వాంట్ టు గో అండ్ వాచ్ మ్యాచ్ ఇన్ ద స్టేడియం, అతను ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళకి ఏ మాత్రం ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రాంచైజీలకు విపరీతమైన మనీ వస్తుంది. గతంలోలా కాదు. ఇప్పుడైతే బ్రాడ్కాస్టింగ్ రైట్స్తో 50,000 కోట్ల దాకా అన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తున్నాయో, అంత డబ్బు వస్తున్నప్పుడు మీకు టికెట్ల గురించి మీరు అంత పడాల్సిన అవసరం ఉంది. టికెట్లో స్మాల్ డినామినేషన్ పెడితే కామన్ మ్యాన్ చూసే అవకాశం ఉంది. సో కామన్ మ్యాన్ గేమ్ పూర్తిగా దూరం చేసేస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నారు. ఈవెన్ మీరు టీవీలో చూడాలన్నా కూడా మీ హ్యావ్ టు సబ్స్క్రిప్షన్ రేట్స్ ఆర్ ఆల్సో వెరీ హై. సో ఇట్ ఈస్ నాట్ డన్. ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంచాలి. అందుబాటులో ఉంచకుండా దాన్ని ఒక ఎలైట్ స్పోర్ట్గా గోల్ఫ్ లాగా మార్చేస్తానంటే కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. అది కూడా మినిమం చూస్తే 1500, 1600 కనిపిస్తుంది విత్ ట్యాక్సెస్తో సహా. మన ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ కంపేర్ చేసుకుంటే మ్యాచెస్ స్టార్టింగ్కి ముందు ఫ్యాన్ బేస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. కానీ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఒక్కసారిగా కంప్లీట్గా మారిపోయింది. ఈసారి కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బ్లాస్టింగ్ మీరు అన్నట్టు 300 అన్నారు. ఎస్ఆర్హెచ్కి లాస్ట్ టైం నుంచి చాలా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక టాప్ క్లాస్ ఇండియన్ స్టార్ లేడు. మీరు మిగతా టీంలు చూసుకోండి. ఒక టీంలో విరాట్ కోహ్లీ ఉంటాడు, రోహిత్ శర్మ ఉంటాడు, రిషబ్ పంత్ ఉంటాడు, శ్రేయస్ అయ్యర్ ఉంటాడు, కేఎల్ రాహుల్ ఉంటాడు. సో ఇండియన్ స్టార్స్ ఉంటే ధోని ఉంటాడు. ఇలా ఉంటే ఏంటంటే వాళ్ళ స్టార్ ఉంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్సీబీ 17 సీజన్ నుంచి గెలవకపోయినా అంత ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంది, అంత లాయల్ ఫాలోయింగ్ ఉందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో అలాంటి స్టార్స్ ఎవరు మీకు ఎస్ఆర్హెచ్లో లేరు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ జస్ట్ ఎన్ యంగ్స్టర్, ఎమర్జింగ్ ప్లేయర్. సో అయినా కూడా ఆ టీంకి అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే. గతంలో ఫారినర్స్ ఉన్న కేన్ మామ అన్నారు, వార్నర్ బాయ్ అన్నారు, డేవిడ్ బాయ్ అన్నారు. సో ఇట్లా వాళ్ళు టీంని అలా లైక్ చేస్తున్నారు. స్టార్స్ ఓన్ చేసుకుని స్టార్స్ లేకపోయినా కూడా చేస్తున్నారు. ఈసారి వాళ్ళ పర్ఫార్మెన్స్తో అంత బాగా ఆడారు కాబట్టి లాస్ట్ సీజన్లో వాటిలో వాళ్ళు అంత బాగా ఎమర్జ్ అయ్యారు. సో ఫ్యాన్ బేస్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇదే రకమైన అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ పోతే ఎస్ఆర్హెచ్లో సూపర్ స్టార్స్ ఎవ్వరూ లేకపోయినా సరే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ డెఫినెట్లీ. ఓకే సార్, అండర్ డాగ్గా ఏదైనా టీం ఉందా ఈసారి? అసలు ఈసారి రాజస్థాన్ రాయల్స్ చాలా వీక్గా కనిపిస్తుంది నాకు. చాలా నో డౌట్. అక్కడ సంజు శాంసన్ ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు, రియాన్ పరాగ్ ఉన్నాడు, హెట్మైర్ ఉన్నాడు. బట్ స్టిల్ వాళ్ళకి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అంత స్ట్రెంత్ లేదు, బ్యాకప్స్ లేరు. 20 మంది ప్లేయర్సే ఉన్నారు. సరైన బ్యాటింగ్లో పెద్ద బ్యాకప్స్ లేవు. వాళ్ళ టీమ్ సెలక్షన్ విషయంలో చాలా పెద్ద మిస్టేక్ చేశారన్నమాట. బట్లర్ని వదిలేసుకున్నారు వాళ్ళు, చహల్ని వదిలేసుకున్నారు, ట్రెంట్ బోల్ట్ని వదిలేసుకున్నారు, అశ్విన్ 40 దగ్గరికి వచ్చి సరే అది వేరే సంగతి. బట్ సమ్హౌ దట్ టీమ్ ఇస్ నాట్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. సో ఎందుకనో వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకి అర్థం కాలేదు. ఆ టీం కొంచెం వీక్గానే అనిపిస్తుంది నాకు. ఇట్ వాస్ వెరీ నైస్. లెట్స్ హోప్ దట్ దే విల్ ప్రూవ్ మీ రాంగ్.
సర్ప్రైజెస్ అంతా మన ఐపీఎల్లోనే కనిపిస్తూ ఉంటాయి. యా మనం బిగ్గా ఇప్పుడు గుజరాత్ టైటన్స్ 3 సీజన్స్ బ్యాక్ వాళ్ళు చాలా ఆర్డినరీగా ఉందని అనుకున్నాం. వాళ్ళు దే వెంట టు విన్ ద టైటిల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫైనల్ వరకు వెళ్ళారు, ఆల్మోస్ట్ ఫైనల్ గెలిచినంత పని చేశారు. సో మనం ఆన్ పేపర్ చూసేది చెప్పే అవకాశం ఉండదు, బట్ ఏంటంటే మన ఇంప్రెషన్ అలా అనిపిస్తుంది. సో ఈ 2 months మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం సార్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.